హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వీస్ కిచెన్. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ రాగానే అందరూ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం జ్యూసెస్, లిక్విడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటారు కదా. అలా సీజనల్ ఫ్రూట్ అయిన సపోటాతో మిల్క్ షేక్ని తయారు చేసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక 4 సపోటా పళ్ళనైతే తీసుకున్నాను. ఈ సపోటా మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం బాగా పండిన పళ్ళని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీటిని పైన తొక్కుని తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సపోటా మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను కదా. సపోటా జ్యూస్ కావాలనుకుంటే మనం ఇందులో పాలు యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ జ్యూస్ మనకి తాగేటప్పుడు కొంచెం జిగురుగా అంటుకునేటట్టు అయితే ఉంటుంది. పైన తొక్క తీసి లోపల గింజలు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ సపోటా ముక్కలన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఈ సపోటా ముక్కల్లో 2 స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మీరు పంచదారకు బదులుగా తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. పంచదార వేసుకున్నాక ఇందులో 1 కప్పు వరకు పాలనైతే పోసుకోవాలి. 4-5 ఐస్ క్యూబ్లు కూడా వేసి జ్యూస్ని మెత్తగా పట్టుకోవాలి. ఇంతేనండి, సపోటా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ ఓన్లీ సపోటా జ్యూస్ కావాలనుకుంటే పాలు యాడ్ చేయకుండా డైరెక్ట్గా జ్యూస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ జ్యూస్ కూడా ఇలా థిక్గానే ఉంటుందండి. ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే పైన హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ చల్లుకోవచ్చు. అలానే కట్ చేసి ఉంచుకునే డ్రై ఫ్రూట్స్ కానీ కొబ్బరి తురుము కానీ యాడ్ చేసుకోవచ్చు.